సిరియా రెబల్స్ వశమైందట. డమాస్కస్లో ప్రజలు తిరుగుబాటుదారుల సంబరాలు. రాజధాని డమాస్కస్ స్వాధీనం, తిరుగుబాటుదారులు విజయం సాధించారు. 13 ఏళ్ల పోరాటం, 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన అంతం. కుటుంబంతో సహా రష్యాకు పలాయనమైన అధ్యక్షుడు బషర్. సంబరాలు జరుపుకున్న దేశ ప్రజలు. అధ్యక్ష భవనం లూటీ, సెంట్రల్ బ్యాంకులో కూడా దోపిడీ, మిలిటరీ కోర్టుకు నిప్పు. నేడో రేపో సిరియాలో కొత్త సర్కార్. కూల్గానే క్రూరత్వం. 14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురువైందట. సో ఎంతటి నియంత అయినా ఏదో ఒక రోజు కుప్పగూలక తప్పదు. ఎగిరి 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 పడిపోవడం తప్ప ఇంకొకటి లేదు. సరిగ్గా 3 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్తాన్, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్ పాలకులు ప్రజాగ్రహానికి గురవగా తాజాగా సిరియాలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. పశ్చిమాసియాలోని ఈ దేశం తిరుగుబాటుదారుల హస్తగతమైంది. అప్పటి ఆఫ్ఘన్ అధ్యక్షుడు మహమ్మద్ అష్రఫ్ ఘనీ, శ్రీలంక అధినేత గోటబాయా, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా మాదిరిగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశాన్ని వీడారు. నవంబర్ 27 నుంచి నగరాలు, గ్రామాలను వశం చేసుకుంటున్న హయత్ తహ్రీర్ అల్ షమ్ నేతృత్వంలోని రెబల్స్ శనివారం కీలకమైన అలెప్పో, అల్ కమల్, డైర్ ఎజోర్ నగరాలతో పాటు ఉత్తర సిరియాను ఆక్రమించారు. శనివారం రాత్రి డమాస్కస్కు 10 కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్న రెబల్స్ ఆదివారం ఉదయం రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ప్రజలు సంబరాలు చేసుకోగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ వెంటనే రెబల్స్ తమ విజయాన్ని ప్రకటించారు. అసలు ఎక్కడున్నాడు ఈ అసద్? ఆదివారం ఉదయమే తన కుటుంబంతో సహా రష్యా తయారీ IL-76 విమానంలో సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు. మధ్యాహ్నానికి ఆ విమానం నుంచి రాడార్కు సంబంధాలు తెగిపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని, అసద్ చనిపోయి ఉంటాడు అని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. సిరియా అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించలే. ఆయన విమానం 3650 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా 1070 మీటర్లకు పడిపోయినట్లు తేలిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లు చెబుతున్నాయి. ఆ ప్రదేశం లెబనాన్ గగనతలం పరిధిలో ఉన్నట్టుగా పేర్కొన్నాయి. అయితే సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో రాడార్కు అందకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసద్ ఎక్కడ ఉన్నాడనే విషయం శనివారం రాత్రి నుంచే తెలియదని సిరియా ప్రధాని మహమ్మద్ అల్ జలాలి పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకునే నాయకత్వంపైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారట. సో నేడో రేపో కొత్త సర్కార్ ఏర్పాటు కాబోతున్నదట. రెబల్స్ 1-2 రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సిరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్యుద్ధంతో 70% సిరియా దెబ్బతిన్నది. పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుందని వివరించాయి. పశ్చిమ దేశాలు, అమెరికా సాయం లేనిదే అది సాధ్యం కాదని, ఒకవేళ కొత్త సర్కార్ ఇస్లామిక్ అతివాద ధోరణులు ప్రదర్శిస్తే ఆ దేశాలు సహకరించే అవకాశాలు అంతంత మాత్రమే అని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలు ఒకవేళ సహాయం చేసినా పరిమితంగానే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుగుబాటు నాయకుడు అబూ మహమ్మద్ అల్ గొలానీని ప్రభుత్వాధినేతగా ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు తాము ఇంతకాలం ప్రభుత్వం చెప్పినట్లుగా వార్తలు రాశాం, అది తమ తప్పు కాదని సిరియా పత్రికలు, వార్తా సంస్థలు రెబల్స్కు సందేశాన్ని పంపించాయి. తాము ప్రజల పక్షాన ఉంటూ నవ సిరియా నిర్మాణానికి సహకరిస్తామని గత సర్కార్ హయాంలో వార్తలు రాసిన జర్నలిస్టులపైన కక్ష సాధింపు చర్యలు వద్దని విజ్ఞప్తి చేశాయి. జైళ్లలో అరాచకాలు, సొంత ప్రజలపైనే రసాయన సిలిండర్ దాడులు చేయించిన అపఖ్యాతిని మూటగట్టుకున్న అసద్ జైళ్లలో అమానుషంగా మరణశిక్షలు విధించేవాడని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2016లోనే ఆరోపించింది. అమ్నెస్టీ తమకు 2011, 2015 మధ్యకాలానికి సంబంధించిన అరాచకాల వివరాలే అందాయని, ఆ తర్వాత డేటా దొరకలేదని పేర్కొన్నది. ఈ మధ్యకాలంలోనే అధికారికంగా దాదాపు 1,00,000 మందికి పైగా మరణశిక్ష వేసిండట. అంటే అంతమందిని చంపిండు. అనధికారికంగా ఈ సంఖ్య 3 లక్షల పైన ఉండొచ్చట. ఒక్క జైల్లోనే అధికారికంగా 30,000 మంది ఖైదీలు మరణశిక్షకు గురయ్యారట. ఈ దారుణాలకు మారుపేరు సైడాన్ యా అనే జైలు అని మాజీ ఖైదీలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ జైల్లో 2 భవనాలు ఉంటాయి. వాటిలో ఒకదానికి ఎరుపు రంగు, రెండో దానికి తెలుపు రంగు ఉంటుంది. సాయుధ తిరుగుబాటుదారులను ఎరుపు రంగు భవనంలో, విచారణ కొనసాగుతున్న తిరుగుబాటుదారుల సానుభూతి పరులను తెలుపు రంగు భవనంలో పెట్టేవారు. 2 వారాలకు ఒకసారి జడ్జితో విచారణ జరిపిస్తారు. 3 నుంచి 4 నిమిషాల్లోనే విచారణ పూర్తి చేస్తారు. ఎలాంటి వాదన వినకుండానే 30 నుంచి 50 మంది ఖైదీలకు మరణశిక్ష విధించేవారు. అది కూడా వెంటనే కాదు, వారికి విషయం కూడా చెప్పేవారు కాదు. వారిని వైట్ బిల్డింగ్కు తీసుకెళ్లి కళ్ళకు గంతలు కట్టి నానా చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత మరణశిక్షను అమలు చేసేవారని అమ్నెస్టీ వెల్లడించింది. ఇక జైలు అధికారులు బ్యారెక్లకు వచ్చినప్పుడు తమ కళ్లకు గంతలు కట్టేవారని మాజీ ఖైదీలు చెబుతున్నారు.
అర్ధరాత్రి పూట మరణశిక్షలు అమలు చేసేవారని, తుపాకీతో కాల్చిన శబ్దాలు వినిపించేవారని, జైల్లో ఉన్నన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపామని వివరించారు. అంటే ఎంత అరాచకం చేసిండు. చివరికి ఏమైంది? తట్టాబుట్టా సర్దుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో భారతీయులంతా క్షేమంగా ఉన్నారట. సిరియాలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తోంది. సిరియాలో ఉన్న భారతీయులతో ఎంబసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సిరియాలో 90 మంది భారతీయులు ఉన్నారట. వీరిలో 14 మంది ఐరాస సంస్థలో పనిచేస్తున్నారు. ఇగో సెంట్రల్ బ్యాంక్ బయట నోట్ల కట్టలు, ఇవన్నీ అవే పైసలు. అసద్ అణచివేత విధానాలతో విసిగిపోయిన ఒక 14 ఏళ్ల బాలిక దక్షిణ సిరియాలోని దారా అనే ఊర్లో గోడపైన డాక్టర్ ఇక నీ వంతు అని అర్థం వచ్చేలాగా గ్రాఫిటీ చిత్రాలు వేసిందట. ఇందుకు గాను ఆ బాలిక, ఆమె స్నేహితురాలను అరెస్ట్ చేసిన పోలీసులు 26 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. దీంతో దారాలో మొదలైన ప్రజా తిరుగుబాటు 2011 మార్చి 15 నాటికి దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి దారితీసి అసద్ పతనానికి కారణమైంది. అంటే ఒక 14 years బాలిక వేసిన దాంతో పతనం స్టార్ట్ అయిందట. ఇగో 54 ఏళ్ల కుటుంబ పాలనకు అంతం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడి పారిపోవడంతో 54 ఏళ్ల అతని కుటుంబ పాలన అత్యంత నాటకీయంగా ముగిసింది. 1970లో అసద్ తండ్రి హఫేజ్ అల్ అసద్ అధ్యక్షుడైనప్పటి నుంచి ఆదివారం దాకా ఆ కుటుంబమే సిరియాను శాసించింది. తండ్రి మరణం తర్వాత 2000 సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసద్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు 2011 నుంచి 13 ఏళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేశారు. సిరియాను దేశ విదేశీ శక్తులకు యుద్ధభూమిగా మార్చేసిన అసద్ చివరికి అంతర్యుద్ధానికి తలొగ్గి పారిపోయిండు. అంటే చూడండి, ఏదో ఒక రోజు మనం ఒక నియంతలాగా ప్రవర్తిస్తే పతనం కాక తప్పదు అని ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. 13 ఏళ్లుగా తిరుగుబాటు. సిరియాలో 2011 నుంచి తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి. అంతర్యుద్ధం మొదలైంది. అసద్ కుటుంబం షియాలోని అల్లవిట్ వర్గానికి చెందినది. సిరియాలో ఈ వర్గం జనాభా కేవలం 12%. దేశంలోని టార్టస్, లకాటియా ప్రాంతాల్లో వీరు అత్యధికంగా ఉండగా మిగతా ప్రాంతాల్లో సున్నీలదే మెజారిటీ. అసద్ షియాకు చెందిన వ్యక్తి కావడంతో ఇరాన్ మద్దతిస్తూనే లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాను రంగంలోకి దింపింది. రష్యా కూడా అసద్కు సహకరించింది. అసద్ తండ్రి హయాం నుంచి కూడా అధికారిక వర్గాల్లో షియాలనే నియమించడం, సున్నీలను అణగదొక్కడం రివాజ్గా ఉండేది. అంతర్యుద్ధానికి ఈ అణచివేతే ప్రధాన కారణం. 2015లో తిరుగుబాటుదారుల ధాటికి అసద్ పతనం అంచెల దాకా వెళ్లారు. అయితే ఇరాన్, హిజ్బుల్లా సహకారం, రష్యా వాయుసేన రంగంలోకి దిగడంతో తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గారు. అసద్ గట్టెక్కాడు. కానీ ఇవాళ అది సాధ్యం కాలే. సో ఇట్లా సిరియాలో కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరబోతున్నది. దాదాపు 1970s అంటే 54 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న కుటుంబ పాలనకి తెరదించారన్నమాట.